హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి నేను ఉగాది ముందు రోజు తీసిన వీడియో అండి. అలానే ఉగాది రోజు తీసిన వీడియో కూడా ఉంటుందిలెండి. చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూడండి. వీడియో మాత్రం చాలా బాగుంటుందండి. అలానే నేను ఉగాది రోజు అంటే పండగ కదా అని చెప్పేసి ఇంక ఇవంతా కూడా క్లీన్ చేసేయాలండి. కాకర తీగ ఎండిపోయింది, కాయలు కూడా కాయట్లే, కాత అయిపోయింది అని చెప్పేసి కాకర తీగ అలానే ఇంకా పిచ్చి చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయిలేండి. ఇంకా అవన్నీ కూడా తీసేసాను. వంగ చెట్లు కూడా వంకాయలు కాత అయిపోయిందిలేండి. ఇంకా అలా ఎండిపోయినాయి కదా అని చెప్పేసి ఇంకా అదంతా కూడా నీట్గా క్లీన్ చేసి ఇంకా మంట అయితే పెట్టేసానులేండి అక్కడ. అలానే ఉంచేసాను అనుకోండి, పాములు పురుగులు ఇలాంటివి చేరుతూ ఉంటాయి. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఎప్పుడైనా సరే ఇంకా అలా మంట పెడతానులేండి. చూడండి, ఇక్కడ బయట కూడా పెట్టేసాను. ఇట్లా బయట కూడా అంతా చుట్టూ ఊడ్చుకొచ్చేసి అంతా నీట్గా ఇలా మంట అయితే పెట్టేసానులేండి. ఇదంతా మంట పెట్టేసిన తర్వాత నేను ఇంటి చుట్టూ కూడా నీట్గా కడుక్కొచ్చేసానులేండి. కడిగిన తర్వాత ఇంకా బెడ్షీట్లు ఇవి కూడా ఉతికేసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేయాలండి. చాలా తొందరగా సింపుల్గా అయిపోవాలని చెప్పేసి ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానులేండి. ఈ చాఫర్ ఉంది కదండి, ఎప్పటి నుంచో వాడదాం అనుకుంటున్నాను. అంతగా ఇంకా వాడట్లేదులేండి. కత్తి పెడతానో లేదంటే చాకుతోనే కట్ చేస్తున్నానే ఉన్నాను ఉల్లిపాయలు. ఈరోజు కొంచెం తొందరగా అయిపోవాలి అని చెప్పేసి ఈ చాపర్ అయితే ఓపెన్ చేశానులేండి. ఎప్పుడో తీసుకున్నాను, ఇవి ఇప్పుడు ఇట్లా ఉపయోగపడింది. బాగా అంటే సన్నగానే వచ్చినాయండి. కత్తిపీటతో కట్ చేస్తే ఎలా వస్తుందో అలానే అయిపోయింది. ఈజీగా కూడా అయిపోయిందిలేండి. ఫస్ట్ ఎగ్ పులుసు పెడదాం అనుకున్నానండి. ఎగ్స్ ఉడికించి ఇంకా ఇదంతా చేసేసరికి అప్పటికే టైం వచ్చేసి 12 అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందిలేండి. ఇంకా ఎందుకులే అని చెప్పేసి చాలా ఈజీగా అలానే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది కదా ఎగ్ ఫ్రై. ఇంకా అందువల్ల ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానులేండి. చూడండి, ఉల్లిపాయలు కూడా మగ్గిపోయిన తర్వాతనే ఎగ్స్ అయితే వేసేసుకున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాతనే కలపాలండి. మూత పెట్టేసేయొద్దండి. ఆ వాటర్ అనేది దాంట్లోకి వెళ్ళిపోయి అంటే పొడి పొడిగా కాకోకుండా కొంచెం ముద్దగా ఉంటుంది. మూత పెట్టుకోకుండా ఇలానే కలుపుకుంటూ ఉన్నామనుకోండి, ఫ్రై లాగా ఉంటుంది, పొడి పొడిలాడుతూ ఉంటుందిలేండి. ఎగ్ ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది ఇలా పొడి పొడిలాడుతూ ఉంటేనే. అలానే ముద్దగాను గడ్డగట్టినట్లుంటే బాగోదు. ఇంకా చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోయేలాగా వంట అయితే చేసాను. కూర కూడా ఉడికిపోయిందిలేండి. ఇంక నేను రైస్ కుక్కర్లో పెట్టేశాను. గ్యాస్ మీద అంటే ఇంకా లేట్ అయిపోయిందిలే అని చెప్పేసి రైస్ కుక్కర్లో వేసేసాను. ఈ రైస్ ఏమో నైట్ మిగిలిందిలేండి. ఇంకా అలానే పాలు కూడా తోడు పెట్టేసాను. అంతకుముందు రోజు చేసిన ఉలవచారు ఉందిలేండి. ఇంకా ఉలవచారు కొంచెం, కూర కొంచెం వేసేసుకుని తినొచ్చు. పచ్చళ్ళు కూడా ఉన్నాయిలేండి. ఇంకా అందువల్ల నేను ఎగ్ ఫ్రై అయితే చేసానులేండి. ఈరోజు వంట అయితే ఇలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా ఇంకా వంట అయితే ఇలా చేసుకున్నానులేండి. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారులేండి. ఇంకా నేను వంట కూడా కంప్లీట్ చేసి వాళ్ళు వచ్చేసరికి ఈ వీడియో కంటిన్యూషన్ వచ్చేసి నేను ఉగాది రోజు తీసిన వీడియో అండి. బయట పని ఇంట్లో పని అంతా కూడా నేను కంప్లీట్ చేసుకున్న తర్వాతనే వెంటనే ఫ్రెష్ అప్ అయి వచ్చేసి ఇంకా ముందు రోజే మా వారు పూజకి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చేసారులేండి. ఇంకా అవన్నీ కూడా ఒక దగ్గర సర్ది పెట్టేసుకుంటున్నానులేండి. అలానే ఇదిగోండి వేపపూత, ఇంకా వేపపూత కొంచెం ఇంకా పూత వరకు సపరేట్ చేసుకుందాం అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇలా చేస్తూ ఉన్నాను. అలానే మామిడికాయ కూడా తీసుకొచ్చారు. ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చేసారులేండి. ఇంకా పూజకి కావాల్సినవి పూలు, పండ్లు, కొబ్బరికాయ ఇవన్నీ కూడా అట్లా అన్నీ ముందే ఒక దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, తొందరగా పని అయిపోయింది కదా. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా ఒక పక్క నేను టిఫిన్ కూడా వేసేస్తున్నానులేండి. పిల్లలు పూజ కంప్లీట్ అయిపోయేదాకా ఏమీ తినకుండా ఉండాలి కదా. ఇంకా అలా అని చెప్పేసి ఇడ్లీ పిండి కొంచెమే ఉందిలేండి. ఇంకా ఒక వాయి వరకు ఉంటే వాళ్ళిద్దరికీ వేసి ఇచ్చేస్తున్నాను. పిల్లలకైతే టిఫిన్ పెట్టేసాను ఇడ్లీ. ఒక పక్క నేను దేవుడి సామాన్లు ఇవన్నీ కూడా పూజకు సంబంధించిన అన్నీ చూసుకుంటూనే ఇక్కడ నేను పాలైతే పొంగిస్తున్నానులేండి. ఒక పక్క నైవేద్యం పెట్టాను, ఒక పక్క ఏమో సేమియా పాయసం చేస్తున్నానులేండి. నైవేద్యం ఏ అమ్మవారికి, సేమియా పాయసం ఏ అమ్మవారికి పెడుతున్నాను అనేది నేను చూపిస్తానండి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి. అసలుకి నేను 2 నైవేద్యాలు ఎందుకు చేస్తున్నాను అనేది మీకు అర్థమైపోయిద్ది.
ఇక్కడ నేను కట్టుకున్న శారీ మీకు నచ్చిందండి? అంటే ఎందుకు అడుగుతున్నానంటే అండి, మా హనీకి ఈ శారీ నచ్చిందంట. అంటుంది కదా, మమ్మీ నీ శారీ చాలా బాగుంది మమ్మీ, సూపర్గా ఉంది అంటుంది. అంటే బాగుందండి కలర్ కాంబినేషను. ఫోటోలో వీడియోలో కంటే కూడా బయట చాలా బాగుందిలేండి. అసలుకి చెప్పాలి అంటే గుర్తులేదండి నాకు ఈ శారీ ఉంది అన్న సంగతి కూడా. లేకపోతే బాగానే కట్టుకునేదాన్ని. ఈ శారీ తీసుకుని కూడా 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఒకసారి కట్టానులేండి, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైంలండి. మొన్న ఫంక్షన్కి వెళ్ళాములేండి. అసలు ఆ ఫంక్షన్కి ఈ శారీ కట్టుకెళ్ళినా బాగుండు కదా, అసలుకి శారీ ఉందన్న ఆలోచనే లేదు అని చెప్పేసి అంటున్నానండి. అంటే బట్టలు మనం ఒకదానంపడ ఒకటి నెట్టి పెడతాం కదండి, అలాంటప్పుడు అసలుకి కొన్ని మన కళ్ళ ముందే ఉన్న కనిపించవు కదండి. మీకు కూడా అంతేనండి, నాకైతే ఎక్కువ శాతం అంతేలండి. కళ్ళ ముందు ఏ వస్తువు ఉన్నా కూడా కనపడదులండి. మరి బట్టల విషయంలో అయితే అసలు కనిపించదులేండి. మళ్ళీ ఎప్పుడో చూసేవో ఈ శారీ ఎప్పుడో తీసుకున్నా కదా, ఒకసారైనా కట్టుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఉంటా. మీలో ఎంతమందికి నా శారీ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా హనీకే నచ్చిందా, లేకపోతే మీకు కూడా అంటే కొంతమందికి ఏమన్నా నా శారీ నచ్చిందనేది. నాకైతే అంటే బాగానే ఉందండి కలర్ కాంబినేషను. కలర్ బాగుంది. వీడియోలో కంటే కూడా బయట ఇంకా బాగుందిలేండి. అందువల్ల మా హనీకి సూపర్గా ఉంది మమ్మీ, బాగుంది శారీ అంటుంది. ఇంకా పాలు పొంగించడం కూడా అయిపోయిందిలేండి. నేను ఉగాది పచ్చడి కూడా చేస్తున్నాను. ఎందుకో కానండి చాలాసార్లు చేయి జారిపోయి చింతపండు రసం కింద పోయిందిలేండి. చాలా వరకు వేస్ట్ అయిపోయింది. ఎందుకు ఈరోజు చేయి జారుతా ఉంది అని చెప్పేసి ఇంక అనుకుంటున్నాను. చాలా పోయిందిలేండి చింతపండు రసం అయితే, పచ్చడి కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇలా ఒక చెంబులో పోయేసుకొని కంకణం కట్టేసి దేవుడి దగ్గర పెడతానులేండి. ఈ ఉగాది పచ్చడి చేస్తుంటే మా పిల్లలు లాస్ట్ ఇయర్ ఉగాది పచ్చడి గుర్తు చేశారులేండి. అంటే లాస్ట్ ఇయర్ చేశాను కదండి, అసలుకి కొంచెం చేదుంది, వగరుంది. అంటే కొంచెం మిరియాలు ఎక్కువ వేసేసాను, వేపపూత కూడా ఎక్కువ వేసేసానులేండి. మమ్మీ ఈసారైనా కొంచెం స్వీట్ ఎక్కువ వెయ్యి, ఎక్కువ స్వీటే తగలాలి కదండి కొత్త సంవత్సరం అంటేనే. ఉగాదిలో అంటే ఉగాది పచ్చట్లో అంటే పులుపు, కారం, చేదు, తీపి ఇవన్నీ ఉంటాయి కదండి. అన్నిటికంటే కూడా తీపి మన నోటికి తగిలితేనే, అంటే ఉగాది అంటే కొత్త సంవత్సరం కదండి. కొత్త సంవత్సరంలో మనకి స్వీట్ అనేది నోటికి ఎక్కువ తగిలితే అంతా మంచే జరిగిద్ది అన్న ఒక మంచి నమ్మకమే ఉంటుంది కదండి. ఇంకా అలా అని చెప్పేసి నేను ఎక్కువ స్వీటే వేస్ట్ చేసానులేండి. ఉగాది పచ్చడి మాత్రం లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ మాత్రం చాలా బాగా కుదిరిందిలేండి. ఇంకా వెంటనే పాలు పొంగిచ్చిన వెంటనే నేను ఇలా అమ్మవారి దగ్గర అయితే నైవేద్యం పెట్టుకుంటున్నానులేండి. కొత్త సంవత్సరం అంటేనే మన ఇంటి దేవత ఉంటుంది కదండి, ఆ దైవం దగ్గర ఫస్ట్ నైవేద్యం పెట్టుకున్న తర్వాతనే నేను ఇంట్లో అమ్మవారికి అయితే ఇంకా నైవేద్యం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుంటామండి. కొత్త సంవత్సరంలో ఫస్ట్ ఇలా ఇంటి దేవతకి పూజ అయితే చేసుకోవాలండి. పాలు పొంగిచ్చేసుకున్న తర్వాతనే నేను ఇంట్లో అయితే మళ్ళీ పాలు పొంగిస్తానులేండి. ఫస్ట్ వెంటనే కూడా ఇంకా అమ్మవారిని ఇలా అలంకరించేసుకున్నాను. పసుపు, కుంకుమ, పూలు, వేపాకు, మామిడి తోరణాలు ఇవన్నీ కట్టేసుకుని వెంటనే అమ్మవారికి అయితే ఇలా నైవేద్యం పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొడతానులేండి. కొత్త సంవత్సరం అంటేనే ఫస్ట్ మన ఇంట్లో అమ్మవారిని పూజించుకుంటేనే బాగుంటుందండి. ఎప్పుడైనా సరే అంతే చేస్తానులేండి. పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం. పిల్లలు కూడా పసుపు, కుంకుమ ఇదంతా కూడా వేసేసుకుని ఈ కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలి తల్లి అని చెప్పేసి ఆ తల్లికి మనస్ఫూర్తిగా, ఆస్తులు అంతస్తులు అవసరం లేదండి, ఆయుష్ ఆరోగ్యాలతో ఉంటే చాలు అని చెప్పేసి ఆ తల్లికి మనసారా చేతులెత్తి ఇంకా ఆ తల్లిని అయితే వేడుకున్నాము. ఇంకా అమ్మవారి దగ్గర పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే నేను ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసేయాలండి. అసలుకి చెప్పాలి అంటే మామిడాకు దొరకట్లేదండి. అంటే ఇప్పుడు పోతుంటుంది కదా మామిడి చెట్టు నిండా, ఎలా
కొంచెమైనా దొరికినా చాలు అని చెప్పేసి అనుకున్నా. ఇంకా మా బాబు అయితే అంటే తోటలు లాంటివి ఉంటాయి కదా, ఇంకా అక్కడికి వెళ్ళి అయితే తీసుకొచ్చారులేండి. బస్తా సగం దాకా తీసుకొచ్చారులేండి. అసలుకి దొరకదు అనుకున్నా, చాలా ఎక్కువే ఉందిలేండి. ఇంకా అమ్మవారి దగ్గర ఎక్కువ పెట్టేసాము, ఇట్లా ఇంట్లో కూడా పెట్టాను. బయట గేటు దగ్గర కూడా మామిడి తోరణం అయితే ఎక్కువ పెట్టేసానులేండి. దొరకదు అనుకున్నప్పుడు ఎక్కువ దొరికిద్ది. ఇంకా వెంటనే ఇంట్లో అయితే పూజ స్టార్ట్ చేసేసానులేండి. నేను సేమియా పాయసం చేశాను కదండి, ఇంకా ఇట్లా ఇంట్లో పెట్టుకుందాము అని చెప్పేసి సేమియా పాయసం చేశాను. ఇంకా పరమాన్నం నైవేద్యం ఏమో అమ్మవారి దగ్గర పెట్టానులేండి. అందువల్లే 2 నైవేద్యాలు చేశాను అని చెప్పేసి మీకు ఇక్కడ అంటున్నానులేండి. ఇద్దరికి పెట్టాలి కదా, ఒకళ్ళకి వండింది ఒకళ్ళకి పెట్టకూడదు కదండి, ఎవరిది వాళ్ళకి వేరుగానే పెట్టాలి. అలా అని చెప్పేసి 2 పాలు పొంగించానులేండి. కొత్త సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని చెప్పేసి ఆ తల్లుల్ని ఇద్దరిని కూడా కోరుకున్నాను. ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఫస్ట్ నేను ఎప్పుడు చెప్తానండి మీకు, మనుషుల కంటే కూడా దేవుళ్ళకే చెప్పుకోవాలండి. మన కష్టాలైనా మన బాధలైనా మన సంతోషమైనా సరే ఎప్పుడు అంతేలాండి. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఈ కర్టన్స్ లేకపోయేసరికి కొంచెం ఏందో బోసిపోయినట్లే వెల్తిగా ఎట్లనో ఉందండి, బాలేదు చూడడానికి కూడా. అంటే క్లాత్ కర్టన్స్ కడతాం అనుకున్నాను. ఇంకా అవి కూడా ఎందుకులే, ఇవే కట్టాలి అని చెప్పేసి ఇన్ని రోజులు కట్టుకోకుండా ఈ కర్టన్ కట్టినాకే లుక్ వచ్చిందిలేండి, బాగుంది. ఇంకా బాగుంది కదా అని చెప్పేసి ఇంకా అలా ఫోటో అయితే దిగుతున్నానులేండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ముగ్గురం కూడా ఇక్కడ కూర్చొని చేసిన నైవేద్యాలు, ఉగాది పచ్చడి ఇవన్నీ కూడా ఇంకా ప్రసాదాలు తిందామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ మేము ముగ్గురం కూడా ఉగాది శుభాకాంక్షలు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నాములేండి. ఇక్కడ మా వారైతే లేరులేండి. మా వారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కదండి, ఇంకా ఉదయం 6కే వెళ్ళిపోయారులేండి. ఇంక అందువల్ల ఇక్కడ మేము ముగ్గురమే కనిపిస్తున్నాములేండి. ఇంకా నైవేద్యం తినేసిన తర్వాత వెంటనే నేను వంట అయితే స్టార్ట్ చేశానులేండి. వంట చాలా సింపుల్గానే చేస్తున్నానులేండి. ఇంకా చాలా సింపుల్గానే చేస్తున్నానులేండి వంట. ఒక పక్క బగారా రైస్ చేస్తున్నాను, అలానే మటన్ తీసుకొచ్చారులేండి. ఇంకా మటన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా మా వారు చికెన్ కూడా తీసుకొస్తా అన్నారులే కదండి, మేము ఓన్లీ మటన్ ఒకటే తీసుకురా, ఎందుకంటే నాన్ వెజ్ ఎందుకో తినాలి అనిపించట్లేదులేండి, ఎందుకులే అని చెప్పేసి ఇంకా మటన్ ఒకటే తీసుకొచ్చారు. మళ్ళీ నెక్స్ట్ వెంటనే ఫ్రైడే కదండి, ఫ్రైడే రోజు తినమండి చేసిన, ఎందుకులే అసలుకి తినాలి అనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే. అందువల్ల మటన్ ఒకటే పట్టుకొచ్చేసారు. మళ్ళీ నేను నెక్స్ట్ ఫ్రైడే రోజే ఊరికి వెళ్ళే పని ఉంది కదా, ఇంకా ఎందుకులే అని చెప్పేసి కూడా ఇంకా వంట అయితే ఆ రోజు చాలా సింపుల్గానే చేసేసానులేండి. అసలుకి నాన్ వెజ్ ఏమి వండొద్దులే అనుకున్నానులేండి. అంటే అంతకుముందు రోజే నేను దొండకాయ కర్రీ చేశాను, ఇంకా పచ్చళ్ళు ఉన్నాయి, మామిడికాయ పచ్చడి ఇవన్నీ కూడా. మా వారు సినిమాకి వెళ్తారు కదా, వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా, ఇంకా పిల్లలు నేనే కదా వేసుకుని తినేసేయచ్చులే, ఈవినింగ్ టైము ఏమన్నా ప్లాన్ చేసుకోవచ్చులే అనుకున్నా. మా వారు తొందరగానే వచ్చేసారులేండి, వచ్చేటప్పుడే కూర అయితే తీసుకొచ్చేసారు. ఇంకా అందువల్ల వెంటనే కూడా ఇంకా ఇలా బగారా రైస్ చేస్తున్నాను, ఇంకా కూర కూడా తాలింపు చేసానులేండి. వాటర్ బాగా మరిగిన తర్వాత వెంటనే రైస్ కూడా వేసేసుకున్న. రైస్ వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకు కొత్తిమీర ఆకు ఎక్కువగా వేసుకుంటేనే బాగుండిద్దిలండి. ఆ స్మెల్ టేస్ట్ సూపర్గా ఉంటుందిలండి. అసలు ఇక్కడ చూస్తుంటేనే చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. కూర కూడా మగ్గిందిలేండి. కారం అలానే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాతనే ఇంకా గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసేసుకుంటే కర్రీ కూడా అయిపోయినట్లే. నా ప్రాసెస్లో అయితే నేను ఇలానే చేస్తానులేండి. కొందరు అంటే మటను కుక్కర్లో వేసి వండుతారు కదండి, ఉడకదు అని చెప్పేసి, అలా ఏమీ ఉండదండి. కొంచెం కల్లుప్పు వేసేసి ఉడికించేసామనుకోండి,
ఆ వాటర్కి అసలుకి బాగా మగ్గిపోయిద్దిలేండి. ఎప్పుడైనా సరే కల్లుప్పే వేసుకోండి, ముక్క చాలా మెత్తగా ఉడికిద్ది. సాల్ట్ వేస్తే ముక్క ఉడకదులండి. నేను ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తానులేండి, చాలా బాగా ఉడికిద్ది. వంటంతా కూడా కంప్లీట్ అయిపోయిందిలేండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు ఉదయం బయట చూయించట్లేదు. ఇంక నేను స్టార్టింగ్‌లో మీకు బయట చూయించలేదు కదండీ! ఇంక అలా అని చెప్పేసి వంటంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా బయట ఒకసారైతే చూపిస్తున్నానులెండి, చూడండి. ముగ్గు కూడా చాలా బాగా కుదిరింది. ఇంగా అంటే బంతిపూలు దండ తీసుకొచ్చారు. దండ ఇలా గేటు దగ్గర అయితే కట్టేసాను. మామిడి ఆకులు ఇవంతా కూడా అంటే ఇక్కడ డోర్ దగ్గర పెట్టడానికి వీల్లేదండి. ఇంక అలా అని చెప్పేసి అటు ఇటు పెట్టేసాను. ఒకసారి వంటంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం కూడా ఓవరాల్‌గా ఒకసారి మీకు ఇలా చూపిస్తున్నా చూడండి. టైం వచ్చేసి 11:38 అయిందిలేండి అప్పటికి. అప్పుడయిందిలేండి వంట పని అయితే. ఎట్లైనా ఇవి కట్టిన తర్వాతనే బావుందిలేండి లుక్ అయితే, మళ్ళీ చెప్పాలి అంటే కూడా. చూడండి, ఇంకా అంట్లు కూడా కడిగేసాను వంట చేసిన తర్వాత. మీకు ఒకసారి ఇక్కడ బగారా రైస్ చూపిస్తున్నా చూడండి. అసలు చాలా బాగా వచ్చిందిలేండి, పొడి పొడిలాడుతూ. బిర్యానీ ఒకటే చేయడం రాదండి నాకు పర్ఫెక్ట్‌గా. ఈ బగారా రైస్, ప్లెయిన్ బగారా రైస్ అయితే చాలా బాగా చేస్తానులేండి. చూడండి, మటను కర్రీ కూడా ఇలా కొంచెం గ్రేవీగానే ఉంచేసానులేండి. మరి ఫ్రైలాగా కాకుండా మటన్ ఇలా కొంచెం పులుసుండి గ్రేవీలాగా ఉంటేనే బాగుంటుంది కదా. ఈ ఉగాది రోజైతే నేను చేసిన వంట అయితే ఇదేలండి. స్పెషల్గా అంటూ ఏమీ చేయలేదండి, చాలా సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాను. మీకు ఇక్కడ చూపిస్తున్నానులేండి, చూడండి. మామిడికాయ పచ్చడి, అలానే నైటు వండిన అన్నం కూడా కొంచెం ఉంది. చెప్పాను కదండి దొండకాయ కూర చేసాను అని చెప్పేసి. చూడండి, దొండకాయ కూర అంతే ఉందిలేండి. నైవేద్యం కొంచెం మిగిలింది, అలా గిన్నెలో అయితే పెట్టేసాను. చూడండి, ఉగాది పచ్చడి అయితే కొంచెం మిగిలిందిలేండి, ఇంకా అలా ఉంచేసాను. పిల్లలు తాగుతారులే అని చెప్పేసి. ఓవరాల్గా పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి అయితే ఇలా చూపించేస్తున్నాను. ఈ వీడియో అయితే ఈవినింగ్ టైం అండి, ఉగాది రోజు. మాకు ఇక్కడ రామాలయం అంటే ఎప్పుడో కట్టారులేండి. ధ్వజస్తంభం అంతా కూడా అయిపోయింది, 10 సంవత్సరాల క్రితమే అండి. అయితే ఈ 10 సంవత్సరాల నుంచి ఏమైంది, 10 సంవత్సరాల పైన అయిందిలేండి. అప్పటి నుంచి కూడా అంటే గుడిని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరులేండి. పూజలు అలాంటివి కూడా ఏమీ చేయట్లేదులేండి, అలానే ఉంచేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అయితే స్టార్ట్ చేశారులేండి, విగ్రహాలు తీసి హోమాలు, విగ్రహ ప్రతిష్టలు. అంటే ఇవన్నీ కూడా ముందు నుంచే చేస్తూ వచ్చారులేండి. ఇంకా ఉగాది రోజు ఈవినింగ్ అయితే ఇలా స్వామివారిని అయితే ఊరేగిస్తున్నారులేండి. ఇంకా నేను వెంటనే కూడా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి, అంటే అంతా కొంచెం నాన్ వెజ్ అయి చేసే కదండి, ఇంకా అలా అని చెప్పేసి వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్వామివారికి అయితే నీళ్ళు ఆరబోసాను. కొబ్బరికాయ కొట్టుకొని ఇలా కానుకైతే పెట్టుకున్నానులేండి. విగ్రహ ప్రతిష్ఠ వచ్చేసి శనివారం రోజు అండి. ఇంకా శనివారం రోజు అయితే నేను ఉండట్లేదులేండి, అంటే ఫ్రైడే రోజు కొంచెం ఊరికెళ్ళే పని ఉంది. అందువల్ల అయితే నేను మీకైతే ఏమీ చూపించట్లేదులేండి. శ్రీరామనవమి రోజు అయితే నేను చూపిస్తానులేండి గుడి ఎలా ఉందా అని చెప్పేసి. మా ఊరి రామాలయం చాలా బాగా చేశారులేండి. ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నానులేండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.